Happy Bharat, happy Bharat, Rich Bharat. Welcome, grand welcome. Golden time start now. Anandi Vinandi Kanandi Anubhavinchandi Raja. Nenu me money power Baba Panagam. Yogacharya, numerous excellent life coach, contested MLA, Guru Pradhan Chesukundam. Om Sadha Shiva Samarambam Shankaracharya Madhyamam Asmadacharya Paryantam Vande Guru Paramparam. Welcome, grand welcome. So, ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా నేను మొన్న ఒక 15 రోజుల క్రితం చేసిన వీడియోకి చాలామంది ఆ షార్ట్ వీడియోకి ఇప్పుడు నేను చూపిస్తాను. దాదాపుగా ఒక 4,90,000 మంది చూశారు. ఒక 100-200 మంది కామెంట్ చేశారు. ఆ 100-200 మందిలో ఎంతమంది నిజాయితీగా కామెంట్ చేశారో నాకు తెలియదు, కానీ కొందరు గొప్పల కోసం నేను మంచుకున్నా అని కామెంట్ చేస్తారు. నిజంగా మీరు ఆత్మ అంటే హృదయం మీద మీరు చేతేసుకొని మీరు మంచిగా ఉన్నారు అనుకుంటే చాలా చాలా మంచిది, అసలు ఇబ్బందే లేదు. కానీ ఒకటి మాత్రం నిప్పులాంటి నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఏదైతే మ్యారేజ్ డేట్ల గురించి చెప్పానో ఈ మ్యారేజ్ డేట్లు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇటేడు తరాలు అటేడు తరాలకు ప్రాబ్లం జరుగుతుంది అనేది నిప్పు లాంటి నిజం. చూడండి, 8, 17, 26వ తారీఖులో పెళ్లి జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. చాలా కేసులు ఉన్నాయి. మీరు కోర్టుకెళ్ళి చూడండి. కోర్టుకెళ్ళి చూస్తే విడాకుల కేసులలో దాదాపుగా 50-80% ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళండి, వీళ్ళే ఉంటారు. రోడ్డు ప్రమాదాల్లో, యాక్సిడెంట్లో వీళ్ళే ఉంటారు. మీరు 10 మంది మంచుకున్నారంటే నిజంగా మీ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవాలి. మీరు చాలా పుణ్యాత్ములు. మళ్ళీ చెప్తున్నా మీ యొక్క కాళ్ళు గడి నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీరు పుణ్యాత్ములు. మీకు ఇలాంటి నెగిటివ్ జరగలేదంటే మీరు ఏదో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు. చాలా అద్భుతం. ఇదే డేట్లో నాకు పెళ్ళయింది. ఇదే డేట్లో 26 ఫిబ్రవరి 2005లో జరిగితే ఇదిగో ఇది 8, ఇది 2, ఇది 7 = 17. 1 + 1 = 8. శని సంపూర్ణ శని వచ్చింది. 2 సంవత్సరాలకు విడాకులు. నాకేం పనయా ఈ తేదీల గురించి చెప్పుకుంటూ కూర్చోడానికి. నేను ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా ఉండి BSc అగ్రికల్చర్ చేసి నేను చదువుకున్న పని ఈ దేవుళ్ళను కానీ, దయ్యాలను కానీ, బొట్లను కానీ, జుట్లను కానీ ఇవన్నీ ఏం నమ్మలే. నా పని ఏందో నేను చేసుకుంటూ పోతుందా. నేను అగ్రికల్చర్ మంచిగా BSc చేసుకొని ఆ మధ్యలో పెళ్ళి అయింది. తర్వాత నేను యోగా గురువుగా ఉన్నా. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉంటే నాకు నా జీవితంలో మంచి హ్యాపీగా పెళ్లి జరిగిన తర్వాత 2 సంవత్సరాలకి డైవర్స్ అయింది. మంచి ముహూర్తంలో ఉద్దండ పండితులు పెట్టింది కదా. మరి నా పెళ్లి కూడా అట్లా కాలేదు. అంగరంగ వైభవంగా TV9లో నా మ్యారేజ్ టెలికాస్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా 2005లోనే. దాదాపుగా ఒక 5 నుంచో 15,000 మంది వచ్చిన్నారు నా పెళ్ళికి. స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎంతోమంది వచ్చి ఆశీర్వదించారు. మరి ఏమైంది నాకు అప్పుడు అవన్నీ నాకేం తెలియదు. నాకు ఇవేమి తెలియవు. యోగా చేస్తున్నా, మంచి ప్రాణాయామం, ఆయుర్వేదం. యోగతో ఆరోగ్యం మంచిగా అయింది, కాలు మంచిగా అయిందని చక్కగా ఫాలో అవుతున్నా. కానీ నా జీవితంలో జరిగింది కదా ఇది. నీకేం తెలుస్తుంది? ముళ్ళు కూర్చున్నాను కదా నొప్పి. నువ్వు మంచిగానే ఉన్నావు భయ్. నువ్వు మంచుకున్నోనికి నేనెందుకు చెప్తా ఈ వీడియో జాగ్రత్తగా వినండి. ఇది మంచిగున్న వాళ్ళ కోసం కాదు. ఎవరైతే పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారో, ఎవరైతే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టలేరో, ఎవరైతే భార్యాభర్తలకు ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయో, ఎవరైతే భార్యాభర్తలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళ కోసం ఇది. హాస్పిటల్ కట్టింది రోగుల కోసం, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో నీ కోసం కాదు, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం నాన్నా. మొత్తం రాసిండ్రు శాటభారతం. దీంట్లో ఏమంటున్నారంటే నేను చెప్పింది తప్పు ఒప్పు నిర్ణయం చేసేది మీరెవరు? నీ జీవితం బాగున్నప్పుడు ఇదిగో దీంట్లో నేను చెప్తున్నా ఇదే వీడియోలో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు జరుగుతాయి. మెయిన్ డేంజర్, చాలా డేంజర్ ఇదే వీడియో. డేంజర్ నెంబర్ అంటే చూడండి, ఇదిగో ఈ డేంజర్ నెంబర్లో పెళ్ళి అయితే అందుకో పెద్దగా రాస్తున్నా. 8, 11, 26 తారీఖులలో ఎవరికైనా పెళ్ళైనా దీన్ని సునామీ అంటారు. సునామీ వచ్చిందా లేదా? మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ మ్యారేజ్ డేట్స్ అంటారు ఇవి.
సో ఎవరిదైనా మొత్తం కూడితే కూడా మళ్ళీ 8 వచ్చింది, అందుకే అది కూడా ఇంకా నాకే వచ్చింది, అది కూడా మీకు డేంజర్ నెంబర్ అవుతుంది. దాని తర్వాత ఇంకా డేంజర్ నెంబరు ఇదిగో 4, 13, 22, 31. ఇవి చాలా డేంజరే, ఇవి చాలా డేంజర్. అంతేందుకు నిన్నలో మొన్న మనకు కాశ్మీర్లో 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు 26 మందిలో 22 మందిలో పటాపట చంపేసిందా లేదా టెర్రరిస్టులు. 22 నంబర్ కానీ 13 నంబర్ కానీ 31 నంబర్ కానీ 4 డెత్ నంబర్లు ఇవన్నీ. ఈ డెత్ నంబర్లో పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా. ఇదేమో రాహు నంబరు, ఇదేమో శని నంబరు. ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే వదిలిపెట్టు. ఇప్పుడు నీకు నమ్మకం లేదు దీని మీద, సంఖ్యాశాస్త్రం మీద నమ్మకం లేదు, వదిలిపెట్టేసి. ఎవరు చూడమంటారు నీకు వీడియో? నేను ఏం చెప్తున్నానంటే మీరు ఇక్కడ కింద రాసా 22వ తారీఖు చిరంజీవి గారు పుట్టిండ్రు. నేను పుట్టిన తేదీల గురించి చెప్పలే ఈ వీడియో, జర్ర జ్ఞానం పెట్టుకొని ఇది పెళ్లి డేట్ల గురించి చెప్పిన, పెద్దగా చెప్పింది. ఇంకా 22వ తారీఖు చిరంజీవి గారు పుట్టిన తేదీ ఏ స్టేజ్లో ఉన్నారో ఇప్పుడు అందరికీ తెలుసు. ఏదేమైనా దేవుడిచ్చిన వరం అయ్యేది నీకు తెలవాలి. ఇప్పుడు ఈ వీడియోలో నీకు తెలవాల్సింది ఏంటంటే 22వ తారీఖు ఆగస్టు 1955 సంవత్సరంలో పుట్టిండు. ఆ చిరంజీవి సార్ కూడా శివశంకర్ వరప్రసాద్ అనే పేరు, శివశంకర వరప్రసాద్ అనే పేరు ఎప్పుడు పెట్టుకుందో అది తెలవాలి నీకు. నీకు తెలియకపోతే ఎట్లా? తెలవాలి కదా. ఆ పేరు శివశంకర వరప్రసాద్ అనే పేరు 10వ తారీఖు ఫిబ్రవరి 1978లో పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న తర్వాత పునాది రాళ్ళు అనే సినిమాకి 24 గంటల్లో అవకాశం వచ్చింది. 24 గంటల్లో అవకాశం వచ్చింది. ఈ విషయం మీకు తెలుసా? పుష్ప 3 తెలుసా నీకు? ఈ విషయం తెలుసా నీకు? తెలియదు. ఎప్పుడు చూసినా ఒక కామెంట్కి ఇంకో కామెంట్ రాసలేదు తప్ప దాని వెనుక ఇది ఏం కోడ్ అనుకున్నారు? ఇది సూపర్ కోడ్. ఇది మొత్తం కూడితే 191 వస్తుంది. 191 గిట్ల నేను ఏం చెప్తున్నా, నానా బంగారు కొండ రత్నాల దండ, మీరు మీ జీవితంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కదా. ఆరోగ్యం విషయంలో కానీ ఐశ్వర్య విషయంలో కానీ ఏదో ఒక విధంగా మీరు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కదా. మీ మ్యారేజ్ డేట్లలో శనిలో కానీ రాహులో కానీ కేతువులో కానీ ఈ విధంగా నెగిటివ్ డేట్లలో ఉన్నప్పుడు మన జీవితంలో అపర కుబేలు కావు కదా, ఇంకా ఏమి సాధించలేము జీవితంలో. అందుకోసమే నాన్న ఇక్కడ చాలామంది రాశారు, నాది 8వ తారీఖు ఏప్రిల్ నెల 2010లో మా పెళ్ళి జరిగింది. ఈ ముహూర్తం కొన్ని 100 పెళ్ళిళ్ళు జరిగాయి. మేమైతే హ్యాపీగా ఉన్నాము. అబద్ధం చెప్పి జనాల్ని భయపడుతున్నారు. అబద్ధం చెప్పి జనాలు భయపడుతున్నావా? మరి నాది ఎప్పుడు జరిగింది? నీకు జరిగింది నువ్వు చెప్పుకున్నావు, బాగానే ఉంది. మరి నాకు జరిగింది, నాకు డైవర్స్ అయిందిగా, నీకు తెలియదా? ఇట్లా ఒక సర్వే పెడదాం, మీ అందరినీ కలిసిపోయి మంచిగా ఒక పెద్ద టీవీ ఛానల్ పెట్టుకొని సర్వే పెడదాం. అప్పుడు ఎవరెవరు చెప్తారో అప్పుడు విను. నువ్వు మంచిగా ఉంటే హ్యాపీ, ఆల్ ద బెస్ట్. నీ కోసం కాదు ఈ వీడియో. ఎవరైతే భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి సర్వనాశనం జరుగుతుందో వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళ కోసమే. సునామీ ఎప్పుడు వచ్చింది తెలుసుగా? సునామీ ఎప్పుడు వచ్చింది చూసుకోండి. సునామీ ఎప్పుడు వచ్చిందో తెలియకుండా ఇదిగో సునామీ ఎప్పుడు వచ్చింది? 26వ తారీఖు డిసెంబరు 2004లో వచ్చింది సునామీ. ఇదిగో ఇది 8, ఇదిగో ఇది 3, ఇది 6, సో ఇది 9, ఇది 8, ఇది కూడా 10 కోడు, మళ్ళీ 8, 8, 8. చూసారా? సునామీ వచ్చినప్పుడు బతికిండ్రా చాలామంది. నేను ఎందుకంటున్నా అంటే చెప్తే అర్థం చేసుకోవాలి. మీది ఏలినాడు శని అనేది 7.5 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. అప్పుడు ఇలాంటి డేట్లలో పెట్టుకొని మనం పెళ్ళి చేసుకుంటే మన జీవితంలో ఇది 7 తరాలకు వెళ్తుంది బిడ్డ అని మంచి విషయం చెప్పినా. నీకు నచ్చితే ఫాలోగా, లేకపోతే వదిలేసేయి. అన్నీ చెప్పింది కానీ రెమెడీ ఏముంది? మేము ఇప్పటికీ 100 మందికి మళ్ళీ మ్యారేజ్ చేసినాం. దానికి చేసినందుకు ఏం జరిగింది? మళ్ళీ మాకు ఇదిగో ఈ పళ్ళన్నీ ఆ దోషాలు నివారణ చేస్తే మీరు ఇచ్చే 1,00,000 కానీ ₹1,00,000 కానీ నా ఆరోగ్యాన్ని, నా స్వంత పనులు, నా వజ్ర పనులు దేవు. అందుకని లాస్ట్ ఇయర్ ఈ ఆరోగ్యం నష్టమవుతుందని ఈ ప్రోగ్రామే ఆపేశా. విఐపీస్కి ఒక్కరికే చేశా. ఈ సంవత్సరం రెమెడీ నేను చేస్తున్నాను. ఇవి చేసినందుకు నా ఆరోగ్యమే ఖరాబ్ అయిపోయింది. నువ్వు మామూలుగా జోక్ వేయడానికి కాదు ఇవి. సో రియాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి దోషపూరితమైన డేట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా మనం నెగిటివ్ అనుభవిస్తున్నాము. ఇది
అందుకోసం చెప్పినా నేను మీకు, మీరు ఫాలో చేస్తే మంచిది, ఫాలో చేయకపోయినా నాకు ఏం పోయేది ఏం లేదు. సో తప్పకుండా మీ జీవితంలో మీ పిల్లల భవిష్యత్తు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు 8, 11, 26వ తారీఖులో ముహూర్తం పెట్టుకుంటే మీ కర్మ మీరు అనుభవించేస్తారు. 4, 13, 20, 31 తారీఖులో పెట్టుకుంటే మీరు అనుభవించాలని రాసి ఉంది. మీ జాతకంలోనే రాసి ఉంది నువ్వు కర్మ అనుభవించాలని. నేను ఎందుకు తప్పిస్తా? నేను చెప్పినా ఎందుకుంటావు నువ్వు? వినవు. అలా నీ 7, 16, 25వ తారీఖులో పెళ్లి జరిగితే నీకు ఎంత ఇబ్బంది, భార్య భర్తలు అయితే నేను చెప్పినా నువ్వు వినవు, అదే ముహూర్తంలో పెట్టుకుంటావు. సో అందుకోసమే నేను చెప్పినా మీరు అలా చేస్తున్నా. 5, 14, 23వ తారీఖులో పెళ్లి చేసిన వారికి పిల్లలు ఉంటారు, గొడవలు జరుగుతున్నాయి అని చెప్పినా నువ్వు ఎందుకు వింటావు? వినవు. నీ కర్మ అలా రాసి ఉంది, నీ గీత. నువ్వు ఎవరు చెప్పినా వినవు. సాక్షాత్తు ఆ పరమాత్మ నీ ముందు వచ్చినా నువ్వు వినవు. ఎందుకంటే నీ జాతకంలో ఎవరి మాట వినవద్దు అని రాసి ఉంది. నువ్వు ఎందుకు వింటావు? ఎన్ని వీడియోలు ఇస్తే నువ్వు వినవు. వినేవాడే వింటాడు, చేసుకునేవాడే చేసుకుంటాడు, అనుభవించేవాడే అనుభవిస్తాడు. సో దీనికోసం మీ టైం వేస్ట్ చేసుకొని, నా టైం వేస్ట్ చేసుకొని నేను చెప్పిన వేస్టే. సో అందుకోసం ఎవరైతే రెమెడీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మేము సెప్టెంబర్లో ఈ సంవత్సరం చాలా తక్కువ ప్రైస్, ఎందుకంటే బంగారం రేట్ చాలా పెరిగిపోయింది. మళ్ళీ మరుమాంగళ దాన్ని బెస్ట్ మ్యారేజ్ చేయాలంటే ఆల్రెడీ ఇది ఏప్రిల్ నెలలో అయిపోయింది కాబట్టి ఈ ఫీజులు ఇప్పుడు చెల్లవు. సెప్టెంబర్ 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖులో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మే నెల కూడా అయిపోయింది. ఈ వీడియో చేసేసరికి మే నెల అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే జూన్ నెల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 46,909, 33,900 ఈ పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళ కోసం ఇది 51,999. మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కోసము మీ జీవితంలో మార్పు జరగాలి, ఈ దరిద్రాలన్నీ పోవాలి, మనకు మంచి లైఫ్ రావాలి అని అనుకుంటే మాత్రమే చేయండి. పిచ్చి కామెంట్లు చేస్తే నాకేం పోదు, నీకేం పోదు, టైం వేస్ట్. ఉన్న విషయం మాత్రం కుండబద్దలు కూడా చెప్తున్నా. మీకు అర్థం కాకుండా ఒక 10-15 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తం మొత్తం కూడా ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా 1, 10, 19వ తారీఖులనే పెళ్లి చేసుకుంటారు. రాబోయే 15-20 సంవత్సరాల్లో మీకు ఈ డేట్లలో మీకు ఫంక్షన్ హాలు దొరకవు, పూజారులు దొరకరు. ఇది నేను చెప్పేది సత్యం, చాలా సత్యం జరుగుతుంది మీ జీవితంలో. నేను చెప్పేది ఇప్పుడు అన్నీ రాంగ్ డేట్లు కదా, నెగిటివ్ డేట్లు కదా. రేపు రాబోయే రోజులలో 10-15 సంవత్సరాల్లో ఏం జరుగుతుందంటే 1, 10, 19వ తారీఖులలో పెళ్లి చేసుకోవాలని ప్రతి పంతులు చెప్తారు, ప్రతి పూజారి చెప్తారు, ప్రతి న్యూమరాలజీ చెప్తారు, ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా చెప్తారు. మళ్ళీ మొత్తం కూడితే కూడా ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖు అనుకుందాం, సెప్టెంబర్ 1వ తారీఖు 2025 అనుకోండి. ఇది మొత్తం కూడిన మనకి ఎంత వస్తుంది? ఇది 10, ఇది 9, 19. సో 191 అంటారు. ఈ 191కు చాలా డిమాండ్ అయిపోయి ఇక రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో అందరికీ సబ్జెక్ట్ తెలిసిపోయింది కాబట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందే ఫంక్షన్ హాల్ బుక్ అయిపోతాయి, పూజారులు బుక్ అయిపోతారు. ప్రతి ఒక్కరు అదే డేట్లో చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే అందరికి బాగుపడాలని ఉంటుంది కదా, అందరు రాజయోగంలో ఉండాలనుకుంటారు కదా, అందరు మంచి పెద్ద బిల్డింగ్లు కొనుక్కోవాలి, కార్లో తిరగాలంటారు కదా. సో అది దాని వాల్యూ. ఇప్పుడు నీకు తెలియలేదు కాబట్టి తెడ్డే లింగం, నీకు తెలియదు కాబట్టి తెడ్డే లింగం. దీని గురించి ఎవరు డిస్కస్ చేయలేరు ఇప్పటి వరకు. 10 సంవత్సరాల నుంచి నేనే చెప్తున్నా కదా ఈ తెలుగు రాష్ట్రాల్లో. దాని తర్వాత మా శిష్యులు చెప్తున్నారు. ఇప్పుడు నీకు అర్థం కాలేదు, రేపు అర్థమయ్యేసరికి దీని విలువ పెరిగిపోతుంది. అప్పుడు అభవ జబ ఆశదోష అపడం వడ, ఆశదోష అపడం వడ అయిపోతుంది. ఆల్రెడీ వడ అయిపోయింది మీది, ఆశదోష అపడం వడ అయిపోయింది. ఏదో కామెంట్ రూపంలో నేను బాగానే ఉన్నాను, నాకు తెలియదా నువ్వు ఎంత బాగున్నావో, ఎందుకు వస్తున్నారు ఇంతమంది, చాలామంది. సో అందుకోసమే ప్రాబ్లమ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉంది, గల్లీ నుంచి ఢిల్లీ వరకు. మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో ఇప్పుడు నేను వచ్చి నాకు ఫీజు కట్టలే నేను చెప్తే మీరు నా దగ్గర రాకున్నారే ఫ్యూచర్లో మీ పాపది మీ బాబాది వాళ్ళ జీవితం బంగారు కొండల రత్నాల దండలాగా ఉండాలంటే ఖచ్చితంగా 1, 10, 19వ తారీఖులో చెయ్యాలి. మొత్తం కూడితే అది సూపర్ కోడ్ కావాలి. ఆ టైం కూడా అర్ధరాత్రి రాక్షసులాగా చేసుకోవడం కాదు, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది నీకు ఎలాంటి ₹1 ఖర్చు లేకుండా నీకు చెప్తున్నా. నాకేమైనా ఫేస్ ఇచ్చినావా? నీ జీవితంలో బాగుపడాలని చెప్తున్నా నేను. ఇది కూడా తెలుసుకోకుండా నువ్వు వెర్రి వేస్టర్లాగా చేస్తుంటే నష్టపోయేది నువ్వు. నేను ఆల్రెడీ నష్టపోయినా కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇది. ఇది చెప్పిన తర్వాత నువ్వు వినకపోతే షౌటోని ముందర శంకు ఊదినట్టు అవుతుంది. ఆల్రెడీ నేను ఫిజికల్ హ్యాండ్ కాబట్టి నువ్వు ఇంకా అంతే అబా జబా దబా.
ఓకేనా? సో ఇది క్లారిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1, 10, 19వ తారీఖులోనే వివాహం చేయాలని ప్రతి వ్యక్తి చెప్తారు. ప్రతి వ్యక్తి చెప్తారు. పంతులు చెప్తారు, పూజారులు చెప్తారు, స్వామీజీలు చెప్తారు, పీఠాధిపతులు చెప్తారు, మఠాధిపతులు చెప్తారు, చర్చ్ ఫాదర్లు చెప్తారు, మన మసీదులో చెప్తారు, అన్నిట్లలో చెప్తారు. ఎందుకంటే దాంట్లో చేసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు హ్యాపీగా ఉంటారు కాబట్టి. ఇక అట్లా కూడా కొందరు ఏదో అపనమ్మకం చేసుకున్న వాళ్ళు ఏదో 1%, 2% నష్టాల్లో ఉన్నారు తప్ప 99.99% వీళ్ళు సక్సెస్ రేట్లో ఉన్నారు, దూసుకెళ్తున్నారు. చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. దానికోసం ప్రతి ఒక్క వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.